హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాం. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఫ్లఫీ ఎగ్ ఆమ్లెట్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఆమ్లెట్ని ఎన్నో రకాలుగా వేసుకుంటూ ఉంటాము. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా ఫ్లఫీగా వస్తుంది. మరెందుకు ఆలస్యం, ఈ టేస్టీ ఎగ్ ఆమ్లెట్ని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఆమ్లెట్ రెడీ చేసుకోవడానికి 3 ఎగ్స్ని యూజ్ చేస్తున్నానండి. 3 ఎగ్స్ అయితే మనకి ఒక ఫ్లఫీ ఆమ్లెట్ వస్తుంది. దానికోసం 3 ఎగ్స్ని యూజ్ చేస్తున్నాను. ఒక్కొక్క దాన్ని తీసుకొని ఇలా పగలగొట్టి వైట్ పార్ట్ని ఒక బౌల్లో, అలాగే ఎల్లో పార్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. 3 ఎగ్స్ని కూడా అలా సపరేట్గా తీసుకున్న తర్వాత వైట్ దాన్ని వేరొక బౌల్లో, ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని దాన్ని హ్యాండ్ విస్కర్తో ఇలా ఎంత బ్లెండ్ చేసుకుంటే మనకి ఆమ్లెట్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది. చూడండి, మనకి బబుల్స్ లాగా ఎంత చక్కగా బ్లెండ్ అయిపోయిందో. దీన్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే బౌల్లో ఎల్లో మిశ్రమాన్ని కూడా తీసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత బ్లెండ్ చేసుకోవాలండి. ఆ తర్వాత రెండింటిని కూడా ఒకే దానిలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ హ్యాండ్ విస్కర్తో బాగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, బబుల్స్ లాగా ఎలా ఫ్లఫీగా వస్తుందో. అలా బ్లెండ్ చేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ నుంచి అది వేడిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి ముక్కల్ని ఎక్కువ తీసుకుంటే మనకి ఆమ్లెట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని దానిపైన వేసుకొని అన్ని వైపులా ఈక్వల్గా అనుకోవాలి. అన్ని వైపులా ఈక్వల్గా అనుకున్న తర్వాత అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1/4 టీ స్పూన్ యూజ్ చేశాను. ఆ తర్వాత కొంచెం కారంని పైన చల్లుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోవాలి. కారం ఇలా పైన చల్లడం ద్వారా మనకి దానిపై మూత నుంచి ఉడికించుకోవాలి. అలాగైతే మనకి తొందర ఈ ఆమ్లెట్ అనేది రెడీ అవుతుంది. అలా ఒక సైడ్ కాలిన తర్వాత 2 స్పూన్ల సహాయంతో రెండో వైపు తిప్పుకోవాలి. 2 వైపులా కూడా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఆమ్లెట్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో. చూస్తుంటేనే నోరూరుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని సైడ్ డిష్గా ఇలా రెడీ చేసుకొని పప్పుచారు అన్నంత తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి టైం లేనప్పుడు 5 నిమిషాలలో ఈ విధంగా రెడీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఎంత ఫ్లఫీగా, ఎంత బాగా వచ్చిందో. వైట్గా పైన కలర్ఫుల్గా చాలా బాగుందండి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మళ్ళీ సరికొత్త వంటకంతో మీ ముందుకు వస్తాం. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా విలేజ్ వంటకాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.